కాకినాడ ఎన్ఎఫ్ఎల్ రోడ్లో గల ఐఎంఏ హాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామూర్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా సత్కళ వాహిని నిర్వాహకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు బృందంచే భక్తి సంకీర్తన గానం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ విచ్చేసి జ్యోతుల సీతారామమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నగరంలో ప్రముఖులు విచ్చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల వెంకటేశ్వరరావు, జ్యోతుల రామ, జ్యోతుల రాజా, ఎస్ఆర్ఎంటీ అధినేత కంటిపూడి పార్థసారథి, వైడి రామారావు, పోతుల విశ్వం, గట్టి సత్యనారాయణ, వాసిరెడ్డి యేసుదాసు, బసవ ప్రభాకర్రావు, చిట్నీరి శ్రీనివాస్, ఉద్గల సుబ్బారావు, బిక్కిన విశ్వేశ్వరరావు, జ్యోతుల కృష్ణ, బుర్రా అనుబాబు, బుద్ధిరాజు సత్యనారాయణ రాజు, సేతు మాధవరావు, డేగల రమేష్ పాల్గొన్నారు. ఎంతో అనుభవం చూపించిన వ్యక్తి జ్యోతుల సీతారామూర్తి గారు ఆ రోజుల్లో కాకినాడని అటు ఒక షేప్ తీసుకొచ్చి కాకినాడ అటు డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మున్సిపాలిటీ పరంగా ఏం చేయాలో ఆ రోజుల్లో మున్సిపల్ ల్యాండ్స్ వేస్ట్గా ఉంటాయి కాంప్లెక్స్ కట్టి మున్సిపాలిటీ రెవెన్యూ వచ్చినట్టు చేసి ఒక రాజకీయంలో అంటే నీతి పనులన్నీ ఉంటారంటే వేల మీద లెక్కటి దాకా వాళ్ళు ఒక్కడైనటువంటి జ్యోతుల సీతారామూర్తి గారు. అలాగే ఈ దేశం, ఈ కాకినాడ, ఈ రాష్ట్రం గర్వించదగ్గట్టు అక్కడ మన దగ్గర నుంచి ఒక మేజర్ జనరల్ తీసుకొచ్చి ప్రసాద్ మేజర్ జనరల్ ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన పుత్రుడు అవడం కాకినాడ కూడా గర్వించదగ్గ విషయం. కాకినాడలో రిటైర్ అయిపోయి వచ్చిన రోజు వాలంటరీగా ఎవరు కాకినాడ అంతా కూడా ఎవరి కాళ్ళు వాలంటరీగా పార్లమెంట్ సెంటర్లో వచ్చి ఆయన వెల్కమ్ చేసే విధానం నిజమైతే నేను జీవితంలో మర్చిపోలేదు. 1989లో నేను కాకినాడలో కన్సల్టెంట్ ఇంజనీర్గా స్టార్ట్ చేసినప్పుడు ఆయన గురించి నేను వినేవాడిని. అప్పుడు ఆయన చైర్మన్గా పనిచేస్తున్నప్పుడు కాకినాడ మున్సిపాలిటీలో ఒక రామయోగ గారు ఈసీ రామయోగ గారిని మహానుభావుడు, ఆయన సర్వేయరు. ఆయన ఎప్పుడూ మా ఆఫీస్కి వస్తున్నప్పుడు ఆయన చెప్తున్నవారు, ఈరోజు ఎక్స్ప్రెస్ వస్తున్నారు, నేను గెస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ స్వామి చెప్పారు సుబ్బారావు గారు, ఆయన మహిళకే కాదు పేదలకి పెళ్ళిది కూడా. ఆయన గుడారగుంట లేఅవుట్ చేసిన ప్యాటర్న్ కానీ డెవలప్మెంట్ కానీ వర్ణాతీతం. అలాగే సంతనపూడి కాలనీ ఉంటుందండి, ఆ కాలనీలో ఆయన వేసే విధానం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నిజంగా రాజకీయవేత్తల్లో నిజాయితీ అంటూ ఉంటే అలాంటి వ్యక్తుల్లోనే ఉంది. అలాంటి వ్యక్తిని ఎక్కడ చూడడానికి కూడాను నేను ఇక్కడ అప్పుడే కాదు, అప్పుడు రాజకీయాలు కూడా చాలా తేడా ఉండేవి. కౌన్సిలర్ అయినప్పుడు కూడా మీరు చిన్నపిల్లలు జెండాలు పట్టుకు తిరుగుతుండేవారు, సాయి గారికి కూడా తెలుసు. ఎంతో సరదాగా వారి యొక్క విజనరీ మనిషి. ఆ విజన్తో కాకినాడని చాలా చక్కగా సుందరీకరణ చేసినటువంటి వ్యక్తి. అటువంటి విజన్ ఉన్నవాడు ఈ తర్వాత మళ్ళీ చాలా అరుదు రాలేదని మనం చెప్పుకోవచ్చు. అద్భుతంగా అంటే మాట్లాడలేకపోవచ్చు కానీ చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన జ్యోతుల సీతారామూర్తి గారిని మనం ఆ రోజుల్లో సూపర్ బజార్ చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా మేము ముగ్గురు ఉండేవాళ్ళం. మేమందరం ఎస్ఆర్ఎంటీ సంస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి, ఆ సంస్థ ప్రోత్బలంతో వచ్చిన వాళ్ళం కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా కలిసి పనిచేసేవాళ్ళం. అంత చక్కగా సౌమ్యులు, ఏ రోజున కూడా ప్రేక్షకులు చూపించకుండా చివరి వరకు మంచి చేయడంలోనే తన మనస్సుని చాటుకున్నటువంటి వ్యక్తి, మాకు ఆత్మీయులైనటువంటి వ్యక్తి. మనిషికి ఉన్నప్పుడు కంటే లేనప్పుడు లోటు తెలుస్తుంది. సీతారామూర్తి గారు లేని లోటు కాకినాడ అనుభవిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్కి ఆర్ ప్రైవేట్ ఎంటిటీ కూడా ఏ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే రెండు దారులు ఉంటాయి. ఒక దారిలో మీ విలువలు, వాల్యూస్ బేస్డ్ దారి ఉంటుంది. రెండోది అది మనం కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి ఆ దారిలో వెళ్ళచ్చు. మీ అందరికీ తెలిసిందే, మీరందరూ అనుభవం నుండి రెండో దారి చాలా ఈజీ దారి. మొదటి దారిలో మీరు విలువలు క్యారీ చేస్తూ వెళ్ళడం కష్టం, కానీ అది చివరి గమ్యం. మీరు చాలా హ్యాపీగా ఉండే గమ్యం వెళ్తారు. నాకైతే ఈయన ఇచ్చిన సంస్కారం వల్ల మొదటి దారి చాలా ఈజీ. ఇట్స్ ఎ న్యాచురల్ వే ఫర్ మీ అండ్ త్రూ అవుట్ మై కెరియర్ అండ్ ఐ కుడ్ మెయింటైన్ దట్. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి
అజాత శత్రువు ఎవరన్నా ఉన్నారంటే జ్యోతుల సీతారామూర్తి గారు చెప్పి తప్పదు. ఎవరు చనిపోతాడు వెళ్ళినా అదే సమాధానం, పెద్దవారు వెళ్ళినా అదే సమాధానం చెప్పే వ్యక్తి మొట్టమొదటిగా జ్యోతుల సీతారామూర్తి గారు ఈ కాకినాడ పట్టణానికి అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో వారి అబ్బాయిలతో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడి ఇక్కడ ఉన్న కాకినాడ 102 ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంచి సెంటర్లో ఆల్రెడీ మేము డిమార్ట్ సెంటర్ కూడా మార్చేయడం జరిగింది. అది బాగుంటుందో చూసి వేరే సెంటర్ పెట్టాలన్నా చూసి అందరికీ ఇక్కడ కనిపించేటట్టు ఒక పార్కు లేకపోతే సీతారామూర్తి గారు చాలా మందికి పేర్లు పెట్టాడు. చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా మందికి పార్కుల్లో పేర్లు పెట్టాడు, చాలా మందికి అనేక కార్యక్రమాలు వారు చేశారు. కానీ వారికి మనం చేయడం మన బాధ్యత. తప్పకుండా సీతారామూర్తి గారు పార్కు, సీతారామూర్తి గారు శివవిగ్రహాలు పెట్టాలని చెప్పి సందర్భంగా తప్ప వ్యక్తులు మాట్లాడారు. ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన పనుల గురించి, మరి ఇవాళ ఆయనకి కార్యక్రమం జరగడంతో పాటు వారు ఇద్దరు కుమారులందరూ కూడా ఉన్నత ఉద్యోగంలో రాణిస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ మనసుని ఇక్కడ ప్రదర్శించుకున్నారు. మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆయన సేవలతో పాటు ఆయన మనసుని చూసుకుని వాళ్ళు ఎందరో ఇప్పుడు ఉన్నారు. మరి అటువంటి కార్యక్రమం నవ్వుతున్న ఒక వ్యక్తి. మళ్ళీ మేము ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు, శాసనసభ్యులు నానాజీ గారు ఇస్తున్నారు, మరి ఎందరో చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ గారు, అనుభవం గారు, పెద్దలు ఎంతో మంది వచ్చి వారి గురించి మాట్లాడారు. ఎంతో కళాకారులు, ఎస్ఆర్ నుండి అభినందనలు